అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ అమ్మా బఅదు ఫఅఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. హాజరీన్ జమాత్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ తఆలా దయ వల్ల తఫ్సీర్ సూరతుల్ బకరాలో 157 ఆయతులు పూర్తి చేసుకున్నాం. కిందటి వారంలో అల్లాహ్ తఆలా యొక్క కారుణ్యం మరియు ఆయన దయానుగ్రహాలు, ఆయన వద్ద నుండి సన్మార్గం పొందినటువంటి వారి యొక్క లక్షణాల గురించి చర్చించుకున్నాం. వారు కష్టాలు వచ్చి పడినప్పుడు అల్లాహ్ తఆలాని మాత్రమే నమ్ముకుంటారు. ఏదైనా వారి దగ్గర నుంచి నష్టం కలిగితే వారి వస్తువులకు సంబంధించి ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని పలుకుతారు. మరియు సహనం మరియు నమాజుల ద్వారా అల్లాహ్ తఆలా యొక్క సహాయాన్ని అర్థిస్తారు. ఇటువంటి వారికి సంబంధించి అల్లాహ్ తఆలా ఆయన దయానుగ్రహాలు అంటే సలవాత్, దురూద్ అనొచ్చు, మరియు కారుణ్యం, రహ్మత్, అదేవిధంగా హిదాయత్, ఇవి ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఇట్లాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులే అని చెప్పడం జరిగింది. దీని తర్వాత అల్లాహ్ తఆలా 158వ నంబర్ ఆయతులో తెలియజేస్తున్నాడు, ఇన్న సఫా వల్ మర్వత మిన్ షఆయిరిల్లా, నిశ్చయంగా సఫా మర్వాలు అల్లా యొక్క గుర్తులలోనివి, అల్లా యొక్క చిహ్నాలలోనివి. సఫా మర్వా అంటే ఇవి 2 కొండల పేర్లు. కాబతుల్లా వద్ద ఉంటాయి, మక్కాలో ఇవి. వీటి మధ్య మనము హజ్ సందర్భంలో సహీ చేస్తాం. సహీ చేయడం అంటే కాస్త వేగంగా నడవడం అన్నమాట. సఫా మర్వా మధ్యలో సహీ చేస్తాం. ఎందుకు చేస్తాము అంటే హజరత్ బీబీ హాజిరా రదియల్లాహు తఆలా అన్హా గారు తమ కుమారుడైనటువంటి హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని చిన్నతనంలో ఇబ్రహీం అలైహిస్సలాం గారు అక్కడ వదిలిపోతే నీరు అయిపోతే ఎవరన్నా కనిపిస్తారేమోనని చెప్పేసి ఆమె సఫా మరియు కొండల మధ్య 7 సార్లు ఆమె తిరగడం జరుగుతుంది. దాని తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం గారు వచ్చి ఆయన ఒక వేటు ద్వారా కానివ్వండి, లేదా ఇస్మాయిల్ అలీస్సలాం గారి యొక్క కాలి ద్వారా అక్కడి నుండి జంజం నీరు అనేది వెలువడుతుంది. దాన్ని వాళ్ళు తాగుతారు. దాని తర్వాత అక్కడ సంతానం ఇస్మాయిల్ అలీస్సలాం గారిది అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇక్కడ ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ముష్రిక్కులు, ఆ కాలంలో మక్కాలో ఉన్నటువంటి ముష్రిక్కులు సఫా మరియు మర్వా పర్వతాల మధ్య ఇబ్రహీం అలీస్సలాం గారు చేసినటువంటి ఈ సయి హాజిరా సలాముల్లాహి అలైహా గారి యొక్క గుర్తు మీద చేసేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఎందుకు చేసేవాళ్ళంటే సఫా మరియు మర్వా కొండ మధ్య, ఆ కొండ చివర్లలో అన్నిటికీ ఒక పర్వతం మీద ఒక విగ్రహాన్ని, మరొక పర్వతం మీద మరో విగ్రహాన్ని వాళ్ళు పెట్టుకోవడం జరిగిందనమాట. ఒక పర్వతం మీద అసాఫ్ అనేటువంటి విగ్రహాన్ని, మరో పర్వతం మీద నాయిలా అనేటువంటి విగ్రహాన్ని. ఇక బుఖారీలోని హదీస్ ప్రకారం ఒక పర్వతం మీద వాళ్ళు లాత్ యొక్క విగ్రహాన్ని పెట్టారు. మరి అక్కడ పూజలు కూడా చేసేటువంటి వాళ్ళు. ఈ రకంగా నడిచేది. అది హాజిరా సలాముల్లాహి అలైహా గారి యొక్క గుర్తులో వాళ్ళు సహీ చేయడం అనేది మర్చిపోయారనమాట. షిర్క్ యొక్క ఆనవాళ్ళను అక్కడ ఉంచడం జరిగింది. అంటున్నాడంటే ఈ సఫా మర్వా అనేది అల్లా గుర్తుల్లోనివి అంటున్నాడు. అల్లా గుర్తులు షాయిరిల్లా అన్నాడు. అంటే అల్లాను గుర్తు చేసేటువంటి ప్రతిదీ కూడా అల్లా గుర్తుల్లోనికే వస్తుంది. అది షాయిరిల్లానే వస్తుంది. ఉదాహరణకు చూస్తే ఈ ఆయతులో మనకు సఫా మర్వాల్ని అల్లాహ్ తఆలా షాయిరిల్లాగా చెప్పడం జరిగింది. అదేవిధంగా సూరతుల్ హజ్లో 22వ నంబర్ సూర 30వ నంబర్ ఆయత్ మొదలైనటువంటి వాటిల్లో అల్లాహ్ తఆలా ఏమంటాడంటే, ఎవరైతే అల్లా విధించినటువంటి కట్టుబాట్లను గౌరవిస్తాడో అతని కోసం అతని ప్రభు వద్ద మేలుంది. మీకు తెలియజేయబడిన జంతువులు తప్ప మిగిలిన పశువులు మీకోసం ధర్మసమ్మతం చేయబడ్డాయి. కాబట్టి మీరు విగ్రహాల మాలిన్యానికి దూరంగా ఉండాలి, సత్య విరుద్ధమైన మాటలకు కూడా దూరంగా ఉండాలి. ఏకాగ్రతతో దేవుని ఏకత్వాన్ని అనుసరిస్తూ ఆయనకు సాటి కల్పించకుండా ఉండాలి. వినండి, అల్లాకు సాటి కల్పించేటువంటి వాడు ఆకాశం నుంచి కింద పడిపోయిన వానితో సమానం. ఇప్పుడు అతన్ని పక్షులైనా తన్నుకుపోతాయి, లేదా పెనుగాలి అయినా ఎత్తి దూరంలో విసిరేస్తుంది. ఇది తెలుసుకున్నారు కదా, అల్లా చిహ్నాలను ఎవరైనా గౌరవిస్తున్నారంటే అది వారి హృదయాలలోని భక్తి భావన వలనే.
మినత్ తక్వల్ ఖులూబ్. ఎవరైతే ఈ అల్లా యొక్క చిహ్నాలను గౌరవిస్తున్నారో వాళ్ళందరికీ వాళ్ళ హృదయంలో అల్లా యొక్క భయం ఉంది అని అర్థం. ఈ చిహ్నాలు ఏమేమి ఉన్నాయి అంటే కావతుల్లా అల్లాహతల యొక్క చిహ్నం, జంజం అల్లాహతల యొక్క చిహ్నం. అంతేందుకు మరికొన్ని వాటిల్లో వస్తుంది మనకు కుర్బానీ కోసం తీసుకెళ్లే పశువు కూడా హదీ జానవర్ అంటారు దాన్ని. హదీ పశువు కూడా మనకు అల్లా యొక్క చిహ్నాల్లోనిదే. మరియు కుర్బానీ చేయబడే స్థలము అల్లా యొక్క చిహ్నాల్లోనిదే. అరఫాత్ మైదానము కాదు, ఎన్నో మరెన్నో హజ్ క్రియలన్నింటినీ కూడా అల్లాహతల అల్లా యొక్క చిహ్నాలుగానే చెప్పడం జరిగింది. ఎందుకంటే వాటిల్లో మీరు వెళ్ళినప్పుడల్లా ఉదాహరణకు చూసుకుంటే మీరు సఫా మర్వా అల్లా చిహ్నాలు అన్నారు. ఇవి అల్లా గుర్తులు ఏ విధంగా అయ్యాయో ఒకసారి చూడండి. సఫా మరియు మర్వా మధ్య బీవీ హాజిరా గారు పరిగెత్తి ఎందుకు పరిగెత్తారు? అల్లాహతాలా మీద నమ్మకంతో ఖచ్చితంగా అల్లాహతాలా నా కుమారునికి నీళ్లు తాగిస్తాడు, ఇక్కడి నుంచి ఏదో ఒక సహాయం మనకు అల్లాహ్ తరఫు నుంచి అందుతుంది అనేటువంటి నమ్మకంతో ఆమె పరిగెత్తడం జరిగింది. మరియు ఆ నమ్మకానికి తగినట్టు అల్లాహతాలా ఆమెకు జంజం నీరును ప్రసాదించడము జరిగింది. ఇవి అక్కడ ఎప్పుడైతే మనం వెళ్తా అల్లా మీద ఉన్నటువంటి ఈ నమ్మకము, ప్రగాఢమైనటువంటి ఈ నమ్మకం మనిషికి ఉండాల్సినటువంటిది, ఇది గుర్తుకు వస్తుంది. అది అల్లాను గుర్తు చేస్తుంది. జంజం నీరు మనం తాగినప్పుడల్లా జంజం ఎందుకు వచ్చింది, జంజం ఏ విధంగా ఏర్పడింది, చేసేటువంటి ప్రతిదీ కూడా మనకు షాయిరిల్లానే అవుతుంది. ఉదాహరణకు చూడండి, అజా ఇస్తాం. అజాన్ ఏం గుర్తు చేస్తుంది మనకు? అల్లాహ్ తాలాను గుర్తు చేస్తుంది, ఆయన ఏకత్వాన్ని గుర్తు చేస్తుంది. ఇలా ప్రతి విషయం కూడా ఏదైతే అల్లాహను గుర్తు చేస్తుందో అవన్నీ కూడా షాయిరిల్లానే. అల్లా సూరతుల్ హజ్లో ఏమన్నాడు? ఎవరు షాయిరిల్లాను గౌరవిస్తాడో అతని హృదయంలో తక్వా వల్లనే గౌరవిస్తాడు అని. దాన్ని గనక మీరు రివర్స్లో గనక చూస్తే ఎవరు షాయిరిల్లాని గౌరవించడో అతనికి అల్లాహతల యొక్క భయం లేదు అని. కుర్బానీ యొక్క జంతువే అల్లాహతల యొక్క అల్లాహతల షాయిరిల్లాలో వస్తే మరి కుర్బానీ ఎందులోకి రావాలి? సఫా మరియు మర్వాలే అల్లా యొక్క గుర్తుల్లో షాయిరిల్లాలో వస్తే మరి హజ్ యాత్ర మొత్తం దేని కిందికి వస్తుంది? ఉమ్రా దేని కిందికి వస్తుంది? జంజం నీరే అల్లాహతల యొక్క షాయిర్లో వస్తే మరి హలాల్ సంపాదన ఇది దేని కిందికి వస్తుంది? కాబట్టి ఏ చిన్నదైనా పెద్దదైనా అది మనకు అల్లాను గుర్తు చేస్తుంది అంటే అది అల్లా గుర్తుల్లోనికి సంబంధించింది. అటువంటి గుర్తుకు గౌరవం ఇవ్వడం అనేది ముస్లింగా మన బాధ్యత. ఇవ్వకపోతే మన హృదయంలో భయం లేదని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి. ఉదాహరణ సింపుల్గా చెప్పాలి అంటే అజా ఇచ్చినప్పుడు కూడా మన యొక్క దైనందిన కార్యక్రమాల్లో లేదా టీవీ చూస్తున్నో సెల్ ఫోన్ చూస్తున్నో గడుపుతున్నాము అంటే షాయిరిల్లాకు మనం గౌరవం ఇవ్వడం లేదనే అర్థం చేసుకోవాలి. చిన్న ఉదాహరణ, ఎవరైతే కుర్బానీ నెల వస్తుందో కుర్బానీ యొక్క జంతువే అల్లా యొక్క చిహ్నమైనప్పుడు ఈ మొత్తం కుర్బానీ ఏదైతే ఉందో ఇది ఎవరిని సూచిస్తుంది? ఇబ్రాహీం అలీస్సలాం గారి యొక్క త్యాగనిరతిని సూచిస్తుంది, అల్లా ఆదేశాలని పాటించడాన్ని సూచిస్తుంది. మరి అటువంటి కుర్బానీని నిర్లక్ష్యం చేస్తున్నాడంటే అతను షాయిరిల్లాకు ఏ విధమైనటువంటి గౌరవం ఇస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దాని అర్థం ఏమి? అతనికి అల్లాహతాలా యొక్క భయం లేదు అని. ఎవరైతే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఏదైతే అల్లాను సూచిస్తుందో అల్లాహను గుర్తు చేస్తుందో వాటిని గౌరవిస్తున్నాడు అంటే అది అల్లాహతాలా యొక్క భయం ఉంది ఆ హృదయంలో అనేది సూచిస్తుంది. కేవలం కట్టడాలు, అజాన్ ఇది మాత్రమే కాదు, అల్లాను గుర్తు చేసే ప్రతి వ్యక్తి కూడా అల్లాహతాలా యొక్క గుర్తుల్లోనే వస్తాడు, షాయిరిల్లాలోనే వస్తాడు. అందుకే షియా ముస్లింలు వీటికి సంబంధించి ఏం పేరు పెట్టుకుంటారంటే ఆయతుల్లా అని పెట్టుకుంటారు. షాయిరిల్లా అనుకోకుండా వాళ్ళు ఆయతుల్లా అని పెట్టుకుంటారు. వాళ్ళ యొక్క పెద్ద ఆలింని ఎవరైతే హెడ్ ఉంటారో, సుప్రీం హెడ్ ఎవరైతే ఉంటారో, ఎందుకంటే వాళ్ళ ద్వారా వాళ్ళు అల్లాహను గుర్తు చేస్తారు అని. ఇక్కడ కూడా మనకు ఎంతోమంది ఉదాహరణకు ఒక డెఫినేషన్ మీరు ప్రవక్త సల్లల్లాహు గారి నుంచి, వలి అంటే ఎవరు అంటే అల్లాను ఎవరిని చూస్తే అల్లాహ్ గుర్తుకొస్తాడో అతడు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు మీకు అల్లాను గుర్తు చేస్తున్నారో వారందరూ కూడా షాయిరిల్లాలోనే వస్తారు. వారందరినీ కూడా మనం గౌరవించడం ఇది మన హృదయంలో ఉండే అల్లాహ్ తఆలా యొక్క భయాన్ని సూచిస్తుంది.
ఎవరైతే వారందరినీ అల్లా యొక్క గుర్తుల్ని గౌరవించారో ఇది వారి హృదయంలో అల్లా భయం లేదు అనేటువంటి విషయాన్ని సూచిస్తుంది. కనుక కాబా గృహాన్ని సందర్శించి ఫమన హజ్జల్ బైత అవి తమర ఫలా జునాహ అలైహి అయ్యత్తవఫ బిహిమా. అల్లాహ్ తఆలా అంటున్నాడు, కాబట్టి కాబతుల్లా యొక్క హజ్జు చేసేవారు లేదా ఉమ్రాలు చేసేవారు ఈ సఫా మరియు మర్వా మధ్య సయి చేస్తే అంటే తవాఫ్ చేస్తే అందులో ఎటువంటి దోషం లేదు అన్నాడు. ఈ ఆయతు కొంతమందికి ఎలా అర్థమైందంటే, ఉదాహరణకు అమ్మ ఆయిషా గారు కూడా అంటే దాని అర్థము అందులో చేస్తే తప్పేమీ లేదు. జునాహ్ అంటే ఏదో ఒక పాపం అని, ఏ తప్పు లేదు. ఫలా జునాహ ఎటువంటి అపరాధం లేదు, ఎటువంటి దోషం లేదు అని అల్లాహ్ తఆలా చెప్పడం జరిగింది. అంటే చేయకపోయినా పర్వాలేదా అనేటువంటి అజంప్షన్‌ను కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చేయాలి కంపల్సరీగా అనే మాట రాకోకుండా ఇక్కడ చేస్తే ఎటువంటి దోషం లేదు అనేటువంటి మాట వస్తే ఆమె ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడుగుతారనమాట. అప్పుడు ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటారంటే, ఒకవేళ అదే గనక నిజమైతే వాటి మధ్య ప్రదక్షిణ చేయకపోయినా తప్పు లేదు అని చెప్పేసి అల్లాహ్ సెలవిచ్చేవాడు. చేస్తే ఏ విధమైనటువంటి ఆక్షేపణ లేదు అని చెప్పేవాడు కాదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వివరించడం జరిగింది. కాబట్టి కొన్ని ఆయతుల యొక్క వివరణకు మనకు ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వివరణ అత్యంత ముఖ్యమైనది. లేదంటే మనం వేరే రకంగా అర్థం చేసుకుంటాం. అసలు ఇది చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాటి మధ్య మీరు సహీ చేస్తే, తవాఫ్ చేస్తే ఎటువంటి దోషం లేదని చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే, నేను ముందే చెప్పాను కదా ఇంట్రడక్షన్‌లో, సఫా మరియు మర్వా పర్వతాల మీద విగ్రహాలను పెట్టి పూజించేటువంటి వాళ్ళు. ఇప్పుడు సహాబాలకు వచ్చినటువంటి సందేహం ఏమంటే, అక్కడ ఇంతకుముందు మనం విగ్రహాలను పెట్టి పూజించినాము. వాటి యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనం చేసేటువంటి ఈ తవాఫ్ ద్వారా మనకు ఏదైనా ఆ షిర్క్‌కు సంబంధించినటువంటి జ్ఞాపకాలు వస్తాయేమో, లేదా చెయ్యొచ్చో చేయకూడదో, ఎందుకంటే ఇదంతా షిర్కుమయమైపోయింది అనేటువంటిది ఉన్నాయి. ఎందుకంటే ఈవెన్ మనము ఉమ్రతుల్ కజా చేసినప్పటికి కూడా ఇంకా విగ్రహాలున్నాయి. ఉమ్రతుల్ కజా చేసినప్పటికి కూడా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సులహ్ హుదైబియా తర్వాత నెక్స్ట్ సంవత్సరంలో అప్పటికి కూడా ఇంకా విగ్రహాలున్నాయి. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 13 సంవత్సరాలు మక్కాలో ఉన్నప్పుడు కూడా విగ్రహాలున్నాయి. ఫతా మక్కా వరకు కూడా ఈ విగ్రహాలన్నీ వాటి వాటి స్థానాల్లోనే ఉన్నాయి. మరి ఉమ్రా చేసినప్పుడు వేటి మధ్య చేసినారు? సఫా మరియు మర్వాల మధ్య చేసినారు. మరి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు, అక్కడ ఇంతకుముందు వాళ్ళు చేసినటువంటి వారి యొక్క ఆరాధనలు ఇవన్నీ చూసి వారికి సందేహం కలుగుతుందనమాట. మనం ఇక్కడ చేయొచ్చా? చేయకూడదా? అనేటువంటి సందేహం కలిగితే అక్కడ చేయడంలో ఎటువంటి దోషం లేదు అని అల్లాహ్ తఆలా సెలవిచ్చడం జరిగింది. ఇప్పుడు అది ఏమైపోయింది తర్వాత అంటే, ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫతా మక్కా ఇదంతా అయిన తర్వాత హజ్ యొక్క రుకున్‌లో భాగం అయిపోయింది. అది వాజిబ్. అందరి ఫికాల దగ్గర ఫికా మాలికి, హనఫీ, షాఫీ, హంబలి నలుగురి దగ్గర కూడా సహీ చేయడం అనేది ఏదైతే ఉందో, తవాఫ్ చేయడం అనేది ఏదైతే ఉందో ఇది వాజిబ్‌గా ఉంది. సఫా మరియు పర్వతాల మధ్య హజ్‌లో మనం కంపల్సరీగా అక్కడ సహీ చేస్తాం. కాబట్టి ఈ ఆయతిని మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. స్వచ్ఛందంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అల్లాహ్ ఆదరించేవాడు, తెలుసుకునేవాడు. వమన్ తతవ్వా ఖైరం ఫఇన్నల్లాహ షాకిరున్ అలీం. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, స్వచ్ఛందంగా ఏదైనా నఫిల్ కార్యం, మంచి కార్యం గనక సొంతంగా వాళ్ళు చేస్తే అల్లాహ్ తఆలా తప్పకుండా దాన్ని పుణ్యఫలాన్ని ఇస్తాడు. ఇక్కడ నుంచి మనం ఎన్నో విషయాలు మసాయిల్ తీసుకోవచ్చు అన్నమాట. ఏదైనా ఒకటి అల్లాహ్ తఆలా ఇవ్వని ఆజ్ఞ, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలకు అనుగుణంగా మనం ఒక నఫిల్ పని చేస్తే దానికి ఎప్పుడు కూడా సవాబ్ లేదు అని మనం ఊహించుకోకూడదు. ఎందుకంటే ఏ మంచి పని చేసినా అల్లాహ్ తఆలా షాకిరున్ అలీం. నీవు చూపించినటువంటి ఆ కృతజ్ఞతను ఆయన గౌరవిస్తాడు. ఆయన షాకిర్. ఆయన షాకిర్ అంటే మామూలు మన అర్థంలో చెప్పాలంటే, బందా దాసుని తరఫు నుంచి చెప్పాలంటే కృతజ్ఞత చూపేవాడు. అల్లాహకు షాకిరున్ అని అంటే అల్లాహ్ తఆలా మనుషులు చూపించేటువంటి కృతజ్ఞతకు గౌరవం ఇచ్చేటువంటి వాడు. కాబట్టి మనం మంచి పని ఏది చేసినా స్వచ్ఛందంగా ఎంత ఎక్కువ చేసినా అల్లాహ్ తఆలా దాన్ని గౌరవిస్తాడు. దానికి పుణ్యఫలాన్ని తప్పకుండా ప్రదర్శిస్తాడు. ఇన్నల్లజీన యక్తుమూన మా అంజల్నా మినల్ బయ్యినాతి వల్ హుదా మిన్ బాది మా బయ్యన్నాహు లిన్నాసి ఫిల్ కితాబ్ ఉలాయిక యలఅనుహుముల్లాహు వ యలఅనుహుముల్ లాయినూన్. అల్లాహు అక్బర్. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు సూరా బకరా 159వ నంబర్ ఆయతలో, ఇన్నల్లజీన యక్తుమూన ఎవరైతే దాచిపెడతారో, మా అంజల్నా మేము అవతరింపజేసినటువంటి దాన్ని, మినల్ బయ్యినాతి వల్ హుదా సన్మార్గానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి దర్శనాలను ఎవరైతే, ఫిల్ కితాబ్ ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాటిని ఎవరైతే దాచి పెడతాడో,
వారికి విశదపరిచిన తర్వాత కూడా అన్నీ అర్థమయ్యాయి, తెలుసు, అన్నీ తెలిసి కూడక ఈ గ్రంథంలోని విషయాలను దాచిపెడతాడు. ఈ గ్రంథమే కాదు, అల్లా యొక్క ఏ గ్రంథంలోని విషయాల్ని దాచిపెట్టినా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి జ్ఞానవాసులారా, ఉలాయిక యలఅనుహుముల్లా, అటువంటి వారిపై అల్లా శాపం పడుతుంది, అల్లా వారిని శపిస్తాడు. మరియు వయలఅనుహుముల్లాహుల్లాయినూన్, మరియు శపించే వారందరి శాపం కూడా వారి మీద పడుతుంది. ఊరికే గ్రంథ జ్ఞానం నేర్చుకోవడం కాదు, లేదా మేము గ్రంథ జ్ఞానం కలవారము అని చెప్పుకొని తిరగడం కాదు, ప్రజల యొక్క మెప్పు ఎక్కడ పోతుందో అని, ఇహలోకం యొక్క ఈ కాంక్ష ఎక్కువగా పెట్టుకొని ప్రజలు ఇచ్చేటువంటి చందాలు వారి యొక్క డబ్బులు దూరమైపోతాయని, లేదా మన యొక్క ఫాలోయింగ్ తగ్గిపోతుందని, ఇటువంటి రకరకాల కారణాలతో సత్యం తెలిసినప్పటికీ గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని దాచిపెట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళకు అల్లాహతల తెలియజేసేది ఏమంటే, మీరు పుణ్యం వస్తుంది అనేటువంటి ఆలోచన పక్కన పెట్టండి, మీ మీద అల్లాహతల యొక్క శాపం ఉంది, శపించే వారందరి శాపం కూడా మీ మీద పడుతుంది. కాబట్టి తెలియకపోతే తెలియనట్టు ఉండాలి అంతే తప్ప, తెలుసుకొని దాచిపెట్టడం అనేది ఇది సర్వత్రా మీ మీద శాపాన్ని గుర్తు చేస్తుంది. అంతెందుకు ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఒక వ్యక్తిని ఒక విషయం అడిగినప్పుడు అతడు తెలిసి కూడా ఆ విషయాన్ని దాచిపెడితే అల్లాహతాలా ఖయామత్ రోజున అతని మెడలో ఒక అగ్నిహారాన్ని తొలగిస్తాడు. మరి ఒక మామూలు వ్యక్తి తెలిసినటువంటి విషయాన్ని దాచిపెడితేనే అటువంటి శిక్ష. అంటే ఒక జ్ఞాని ఖురాన్ గ్రంథంలోని విషయాలని దాచి ప్రజలు తప్పుడు మార్గంలో నడిచేటువంటి విధంగా ఉన్నప్పుడు చూసి కూడా వదిలేస్తున్నాడు అంటే, మరి అటువంటి వ్యక్తి శాపానికి అర్హుడైతాడనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇల్లల్లజీన తాబు, కానీ తర్వాత తెలుసుకొని పశ్చాత్తాపడితే, వాస్లహు, మరియు తమను తాము వారు సరిదిద్దుకుంటే, వారు చేసినటువంటి ఆ తప్పును సరిదిద్దుకుంటే, వబయ్యను, మరియు దాన్ని వాళ్ళు ప్రకటించాలి. అయ్యా నేను ముందు ఇది చేసింటి, ఇది మీ విధంగా తప్పు చెప్పింటి, ఇప్పుడు నేను తెలుసుకున్నాను, నేను మారినాను, ఇదో మీకు తెలియజేస్తున్నాను అని వబయ్యను వారికి అందరికీ తెలియజేస్తే, ఫౌలాయిక అతూబు అలైహిం, అటువంటి వారి తౌబాను అల్లాహ్ తఆలా స్వీకరిస్తాడు. ఇది సామాన్య ప్రజల గురించి కాదు ఈ ఆయత్ చెప్తున్నది, ఇది గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని దాచిపెట్టినటువంటి వాళ్ళకి సంగతి. రూముల్లో ఒక మాటలు చెప్తారు, బయటికి వస్తే ప్రజల దగ్గర ఒక మాటలు చెప్తారు. జ్ఞానం కలిగిన వాళ్ళ దగ్గర ఒక రకమైనటువంటి మాటలు మాట్లాడతారు, పామరుల దగ్గర ఒక రకమైనటువంటి మాటలు మాట్లాడతారు. ఇటువంటి వాళ్ళందరికీ వర్తించేటువంటి ఆయత్. ఇప్పటికైనా మించిపోలేదు. మీరు ఇల్లల్లజీనా ఈ కేటగిరీలోకి రావాలంటే, ఎక్సెప్షన్లోకి రావాలంటే ఖచ్చితంగా మీరు తౌబా చేసుకోండి. వాస్లహు, మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. వబయ్యను, మరియు మీరు చేసినటువంటి ఆ తప్పును సంబంధించి ప్రకటించండి, అది తప్పు, ఇప్పుడుండేది సత్యం అని చెప్పండి. ఫౌలాయిక అతూబు అలైహిం, అలా చేసినట్టయితేనే మీ యొక్క తౌబాను స్వీకరించేటువంటి బాధ్యత అల్లాహ్పై ఉంది. ఎందుకంటే వానత్ తవ్వాబుర్ రహీం, నిశ్చయంగా ఆయన అమితంగా పశ్చాత్తాపాన్ని స్వీకరించేటువంటి వాడు, అపారంగా కరుణించేటువంటి వాడిని నేను అని అల్లాహ్ తఆలా చెప్పడం జరిగింది. అలా కాకోకుండా, తౌబా చేసుకోకోకుండా గ్రంథంలోని విషయాలను దాచిపెడుతూ కుఫ్రునే వాళ్ళు గనక స్వీకరిస్తే, ఇన్నల్లజీన కఫరు, నిశ్చయంగా ఎవరైతే అవిశ్వాసాన్ని స్వీకరించాడో మరియు వమాతు, మరియు దాని మీదనే మరణించాడో, వహుం కుఫారున్, మరియు ఇటువంటి వాళ్ళు కాఫిర్లుగా పిలువబడతారు. ఉలాయిక అలైహిం లానతుల్లాహి వల్ మలాయికతి వన్నాసి అజ్మయిన్, ఎవరైతే తెలిసి కూడా, ఇక్కడంతా దేని గురించి మాట్లాడుతున్నాడు అల్లాహ్ తఆలా, తెలిసి కూడా ఒక వ్యక్తికి షిర్క్ కుఫ్ర్ గురించి అర్థం కాకపోతే, లేదా ఇస్లాం గురించి అర్థం కాకపోతే అది అల్లాహ్ తఆలా వద్ద ఉంటుంది. ఇది ఎవరి గురించి ఇక్కడ సంభాషణ అంటే, ఆ రోజున మక్కాలోని కాఫిర్ల గురించి. ఎవరికైతే అర్థమయ్యి కూడా కొంతమంది పొగరుతో, కొంతమంది ధనదాహంతో, కొంతమంది ప్రతిష్ట కోసం, కొంతమంది వారి యొక్క నాయకత్వం పోతుందనేటువంటి భయంతో చాలామంది ఓపెన్గా తెలిసి కూడా తిరస్కరించడం జరిగింది. ఒక అబూ జహల్ కానివ్వండి, ఒక అబూ లహబ్ కానివ్వండి, లేదా వలీద్ బిన్ ముగీరా కానివ్వండి, వీళ్ళందరికీ అర్థమైంది విషయం. అబూ లహబు నా పినతండ్రి కొడుకు చెప్తే నేను వినాలా, నా తమ్ముని కొడుకు చెప్తే నేను వినాలా అనేటువంటి ఇది.
అబూ జహల్కి నా పెద్దరికం పోతుంది అనేటువంటి ఇది. వలీద్ బిన్ ముగీరాకు తాను పోతే, తాను గనక ఇస్లాం స్వీకరిస్తే నన్ను ఇన్నాళ్ళు వివేకవంతుడు అనుకున్నది పోతుందేమో అనేటువంటి ఇది. ఇలా రకరకాలు కారణాల వల్ల వాళ్ళు ఇన్నల్లజీన కఫరు, వాళ్ళు కుఫుర్ను తీసుకోవడం జరిగింది. అందుకే అల్లాహ్ వారిని వహుం కుఫారున్ అన్నాడు, వాళ్ళను కుఫార్ అన్నాడు. ఉలాయిక అలైహిం లానతుల్లా, అటువంటి వారిపై అల్లాహ్ యొక్క శాపం ఉంటుంది. వాళ్ళు మలాయిక, మరియు ఫరిష్తాల యొక్క శాపం ఉంటుంది. వన్నాసి అజ్మైన్, సమస్త మానవుల యొక్క శాపం వారి మీద ఉంటుంది. ఇక ఈ ఆయత వచ్చింది కదా అని చెప్పేసి కనిపించిన ప్రతి అల్లాను తిరస్కరించే వాడి మీద, లేదా అల్లాను నమ్మని వారి మీద అవి శాపం ఉంటుందని మనం అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే అది ఖయామతులో తేలుతుంది ఎవరికి ఎంత మాత్రం అర్థమైంది, ఎవరు కావాలని తిరస్కరించారు, ఎవరు అవిశ్వాసంలో. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తికి తెలిసి కూడా టార్గెట్ చేస్తాడనమాట. అంటే అల్లాహ్ తాలాను, అల్లాహ్ తాలా యొక్క మతాన్ని, ముస్లింలను టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు జాన్ బూజ్కర్, అంటే తెలిసి కూడా చేస్తున్నారు, తెలియకోకుండా ఏం చేయడం లేదు, తెలిసి కూడా చేస్తున్నారు. ఇటువంటి వారందరి మీద అల్లాహ్ తాలా యొక్క శాపం ఉంటుంది. అల్లాహ్ తాలా అంటున్నాడు, ఖాలిదీన ఫీహా, వారు అందులో కలకాలం ఉంటారు. ఇందులో నరకంలో కలకాలం ఉంటారు. లా యుఖఫఫు అన్హుముల్ అజాబు వలా హుమ్ యున్జరూన్, మరియు ఆ శిక్ష వారికి యుఖఫఫ్ తగ్గించడం అనేది కూడా ఉండదు, తక్ఫీఫ్ కూడా ఉండదు శిక్షలో. మరియు వలాహుమ్ యున్జరూన్, మరియు వాళ్ళకి కొంత గడువు కూడా ఇవ్వదు, గ్యాప్ ఇవ్వడం కూడా ఉండదు, వాళ్ళకి ఆ శిక్ష తగ్గించడం కూడా ఉండదు నరకంలో. అందుకే జాగ్రత్తగా ఉండాలి విశ్వాసానికి సంబంధించి. ఇలాహుకుం ఇలాహుం వాహిద్, మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఒక ఆరాధ్య దైవం, ఒక్కడే దేవుడు. లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీం, ఆయన ఎవరు అంటే ఆయన మరెవరో కాదు, ఆయన అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు. ఆయనే రెహమాన్, ఆయనే రహీం. ఇన్న ఫీ ఖల్ఖిస్ సమావాతి వల్ అర్ది వఖ్తిలాఫిల్ లైలి వన్ నహారి వల్ ఫుల్కిల్ లతీ తజ్రీ ఫిల్ బహరి బిమా యన్ఫఉన్ నాస వమా అంజలల్లాహు మినస్ సమాయి మిమ్మా యన్ఫఅహియా బిహిల్ అర్ది బాద మౌతిహా వబస్స ఫీహా మిన్ కుల్లి దాబ్బ. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్న ఫీ ఖల్ఖిస్ సమావాతి, అంటే ఈ భూమ్యాకాశాల యొక్క సృష్టిలో, మరియు వఖ్తిలాఫిల్ లైలి వన్ నహార్, ఈ రెయింబవళ్ళు ఈ రెండు వ్యతిరేకంగా ఉండడంలో, ఇది ఒకదాని తర్వాత మార్చి ఒకటి రావడంలో, అల్లతీ తజ్రీ ఫిల్ బహరి బిమా యన్ఫఉన్ నాస, మరియు ప్రజలకు లాభం చేకూర్చే వస్తువులను మోసుకుంటూ సముద్రాల్లో నడిచే ఓడలలో, వమాంజలల్లాహు మినస్ సమాయి మిన్ మాయిన్, మరియు అల్లాహ్ తాలా ఆకాశం నుంచి కురిపించేటువంటి వర్షపు నీటిలో, మరియు ఆ నీటి ద్వారా మిన్ మాయిన్ ఫాహియా బిహిల్ అర్ది బాదమౌతిహా, మరియు ఆ నీటి ద్వారా అల్లాహ్ తాలా మృత భూమిని, మరణించిన తర్వాత భూమి మళ్ళీ తిరిగి జీవం పోసుకునేటువంటి విధంగా మార్చడంలో, వబస్స ఫీహా మిన్ కుల్లి దాబ్బ, మరియు అందులో ఉన్నటువంటి దాంట్లో నుండి అన్ని రకాల ప్రాణుల్ని వ్యాపింపజేయడంలో, మరియు వతస్రీఫుర్ రియాహ్, అంటే రీహ్ అంటే గాలి, వతస్రీఫ్ అంటే మార్చడం, అంటే పవనాల దిశలను మార్చడంలో, ఒకసారి గాలి ఇటువైపు వీస్తుంది, ఒకసారి ఇటుపక్క నుంచి వీస్తుంది. వీటి వల్ల ఋతుపవనాలు వస్తాయి, వాటి వల్ల వర్షాలు వస్తాయి. అదంతా ఒక పెద్ద ప్రాసెస్. వర్షాలు ఏ విధంగా వస్తాయి, గాలి పీడనం ఎక్కువ పీడనం నుండి తక్కువ పీడనానికి ప్రయాణిస్తుంది, ఆ పీడనాలు ఏ విధంగా మారుతూ ఉంటాయి, ఆ సముద్రంలో నీళ్లు ఏ విధంగా ఆకాశంలోనికి మేఘాల రూపంలోకి పోతాయి, మళ్ళీ అక్కడి నుంచి ఆ మేఘాలు ఆ పవనాల యొక్క దిశను బట్టి ఆ ఫలానా ప్రాంతంలోనికి వస్తాయి, మరియు ఆ పీడనం తక్కువ అవడం వల్ల అక్కడ కురవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ నీరు ఘనీభవించినది మళ్ళీ ఏమి జలం రూపంలో మనకు వస్తుంది. ఇంత ప్రాసెస్, ఇంత చూస్తారు కదా, అల్లాహ్ తఆలా యొక్క సృష్టిని చూస్తారు కదా, ఈ భూమ్యాకాశాలను చూస్తూ ఉన్నారు, రేయింబగళ్ళను చూస్తూ ఉన్నారు, వర్షపు నీటిని చూస్తూ ఉన్నారు, మొన్నటి వరకు బీడుగా ఉండే భూమి వర్షం పడగానే పంట ఇస్తుండే చూస్తూ ఉన్నారు. ఇన్ని రకాల పవనాల్ని మార్చి అల్లాహ్ తఆలా తీసుకొచ్చేటువంటి ఈ దిశలన్నీ చూస్తారు. మీరు ఇప్పుడు ఈ గాలి వీస్తున్నాయి కాబట్టి వర్షాల కాలం ప్రారంభమైందని మీరే తెలుసుకుంటారు. ఇన్ని చూస్తున్నారు కదా, ఇంత పద్ధతిగా చేస్తా అనేది అల్లాహ్ తఆలా. మరియు వస్సహాబిల్ ముసఖ్ఖర బైనస్ సమాయి వల్ అర్ది లఆయాతిల్ లిఖౌమిన్ యాఖిలూన్, ఇలా భూమ్యాకాశాల మధ్య నియమ నిబంధనలకు కట్టుబడి మసులుకుంటూ ఉన్నటువంటి మేఘాలలో లిఖౌమిన్ యాఖిలూన్, బుద్ధిమంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి.
బుద్ధిని ఉపయోగించేటువంటి వారికి ఎన్నో సూచనలు ఇంత పకడ్బందీగా కట్టుదిట్టంగా ఎలా నడుస్తున్నాయి, ఏ విధంగా పోతున్నాయి మీరు గమనించే ఉంటారు. విపరీతమైనటువంటి ఎండాకాలంలో రాత్రి వరకు చెమట కక్కుతూ ఉంటుంది. అల్లాహతల దాన్ని ఒక్క క్షణంలో ఋతుపవనాల ద్వారా కానివ్వండి, లేదా తుఫాను ద్వారా కానివ్వండి, మేఘాలు ఆ నీటిని మోసుకొనొచ్చి పొద్దున లేచేటప్పటికి చల్లగా వాతావరణం మారిపోవడాన్ని మనం చూస్తాం. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? అవన్నీ కూడా కొన్ని నియమ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయి. అవన్నీ అల్లాహతల చేతుల్లో ఉన్నాయి. ఇవన్నీ చూసి కూడా ఒక దైవం ఉంటే మాత్రమే ఈ విధమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి పద్ధతి ఉంటుందనేటువంటి విషయాన్ని బుద్ధిమంతులు ఎందుకు గ్రహించరు అని అల్లాహతల ప్రశ్నిస్తుంది. కానీ అల్లాను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి అల్లాను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజల్లో కొందరున్నారు. వమినన్నాసి మయ్యత్తఖిజు మిన్ దూనిల్లాహి అందాదన్ యుహిబ్బూనహుం కహుబ్బిల్లా. అల్లాను ప్రేమించవలసినటువంటి విధంగా ఏ విధమైనటువంటి హక్కు ఉందో దాన్ని ఇతరులకు ప్రేమిస్తూ ఉంటారు. నేను ఇంతకుముందు కూడా దీన్ని చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎవరి ప్రేమ కూడా మనకు అల్లాహ్ తాలా యొక్క ప్రేమతో మించిపోవడం కథ పక్కన పెట్టండి, అది సమానంగా కూడా రాదు. ఎప్పుడైతే సమానంగా వస్తుందో అది షిర్కుతో సమానం అవుతుంది. ప్రేమ ఎప్పటికీ కూడా అల్లాహ్ తాలాని మాత్రమే మన మన హృదయంలో ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి. ఎంతగా ఉండాలంటే విశ్వాసులకు అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, వల్లజీన ఆమను అషద్దు హుబ్బల్లిల్లా. విశ్వాసులైనటువంటి వారు అల్లాహ్ తాలాను తీవ్రంగా ప్రేమిస్తారు, చాలా తీవ్రతతో ప్రేమిస్తారు. అంత తీవ్రతతో ఎవరిని ప్రేమించరనమాట. కాబట్టి జ్ఞానులు ఏం చెప్తారంటే, మీరు అల్లాను మించి ఇతరులను ప్రేమించే కథ పక్కన పెట్టండి, అల్లాతో సమానంగా ఇతరులను కానీ దేన్నైనా ప్రేమించినా సరే అది షిర్కు కిందికే వస్తుంది, అది అల్లాహ్ తల యొక్క అపరాధం కిందికే వస్తుంది అని. వలౌ యరల్లజీన జలము ఇజ్ యరౌనల్ అజాబ ఇన్నల్ ఖువ్వత లిల్లాహి జమీఅన్ వ అన్నల్లాహ షదీదుల్ అజాబ్. అల్లాహ్ తల ఏమంటున్నాడంటే, సర్వశక్తులు ఆ అల్లా అధీనంలోనే ఉన్నాయని, అల్లా చాలా కఠినంగా శిక్షించేవాడన్న యథార్థాన్ని ముష్రిక్కులు అల్లా విధించే శిక్షలను చూసిన తర్వాత తెలుసుకునే బదులు ముందే గనక తెలుసుకుంటే ఎంత బాగుంటుంది అంటున్నారు. అల్లాను మించిపోయి వారి యొక్క ధన సంపత్తుల్ని ప్రేమించేవారు, అల్లా ప్రేమ కంటే వారి యొక్క పదవుల్ని ప్రేమించేటువంటి వారు, అల్లా ప్రేమ కంటే అల్లా శత్రువుల్ని, అల్లా ప్రేమ కాకోకుండా అల్లా శత్రువుల్ని ప్రేమిస్తారనమాట. ఎందుకంటే వీరికి వచ్చే లాభాలని బట్టి. అల్లా ప్రేమ కంటే అల్లా దాసుల యొక్క ప్రేమను కూడా ఎక్కువగా నింపుకుంటారు కొంతమంది. వారి యొక్క లక్షణాలను కూడా అల్లాహతల తర్వాత ఆయతలో చెప్తారు. ఉదాహరణకు షిర్క్ పరంగా చెప్పడం లేదు కానీ ప్రేమ పరంగా కొన్నిసార్లు మీరు గమనించే ఉంటారు. మనం ఖురాన్ గురించి కానీ అల్లాహతల గురించి కానీ చెప్తే పెద్ద ఇంట్రెస్టింగ్గా వినరు వాళ్ళు. వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా రాదు. బా కబ్బి క్యా బోలేలేవా అల్లా అల్లాహ్ బారే మే దేవ్ దుసరే బోలు అని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళకు కట్టు కథలు కానీ మహిమలు చూపించేటువంటి కథలు కానీ ఇట్లాంటివి వస్తే చాలా ఇంట్రెస్టింగ్గా వింటారనమాట. అంటే అల్లాహ్ తాలా మీద ఉండాల్సినటువంటి ప్రేమను వాళ్ళు ఇతరుల మీద చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి ప్రేమ అనేది ఉందో, అరబీలో ఒక నానుడి ఉంటుంది, ప్రేమ ఎక్కువగా ఉంది అనడానికి నిదర్శనం ఏమిటి అంటే చర్చ వారి గురించి ఎక్కువగా ఉంటుంది, నాలుక వారి గురించి ఎక్కువగా తప్పిస్తూ ఉంటుంది అని. వారి గురించి వినడానికి కానివ్వండి, వారి గురించి మాట్లాడడానికి కానివ్వండి. ఎవరికైతే అల్లా మీద ప్రేమ ఉందో, నిజంగా తీవ్రమైనటువంటి ప్రేమ ఉందో, వారు ఎప్పుడు కూడా అల్లాహ్ తాలా గురించి మాట్లాడతారు. అల్లాహ్ తాలా యొక్క సృష్టి గురించి మాట్లాడతారు, ఆయన యొక్క గొప్పతనం గురించి మాట్లాడతాడు, ఆయన జిక్ర్ గురించి మాట్లాడతాడు, ఆయన యొక్క అధికారాల గురించి మాట్లాడతాడు, అన్నీ ఆయన గురించే మాట్లాడతాడు. అలా కాకోకుండా ఇతరుల యొక్క ప్రేమ అల్లా ప్రేమ కంటే ఎక్కువగా ఉందో వారు వారి చర్చనే వినడానికి ఇష్టపడతారు తప్ప అల్లాహ్ తాలా చర్చ వినడానికి ఇష్టపడరు. కాబట్టి ఇటువంటి వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. మనకు అల్లాహ్ తాలా యొక్క ప్రేమ మాత్రమే ఎక్కువగా ఉండాలి. ఆ సమయంలో వీళ్ళ చేత అనుసరించబడినటువంటి నాయకులు ఎవరైతే ఈ అల్లా ప్రేమ కంటే ఎక్కువ ప్రేమను రుచి చూపించినారో వీరది పెట్టుకోండి అని ఆ ముష్రిక్కులు ఎవరైతే ఉన్నారో, ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో తమ అనుచరులతో తమకు ఏమాత్రం సంబంధం లేనట్టుగా ఆ రోజు ప్రవర్తిస్తారు. మాకేం సంబంధం లేదు, మాకు తెలిసినది మేము చెప్పినా మీరే ఫాలో అయినారు అని చెప్పేసి చెప్తారు. ఇంకా వారు శిక్షను కల్లారా చూసుకుంటారు, వాళ్ళకి విధించబడేటువంటి శిక్షను కల్లారా చూసుకుంటారు.
వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి. ఈ రోజున ఏ సంబంధ బాంధవ్యాలతో నువ్వు అతను చెప్పినట్టు అనుసరించావో రేపొద్దున ఆ సంబంధ బాంధవ్యాలను వాళ్ళే తెంపుకుంటారు. అప్పుడు అనుచరులు ఇలా అంటారు, వకాలల్లజీన తబవు, వాళ్ళు ఎవరైతే అనుసరించారో వాళ్ళు అంటారు, ఏమంటారు, మేమే గనక మరోసారి ప్రాపంచిక జీవితం వైపు మరలించబడడం అంటూ జరిగితే వీరు అంటే ఈ పెద్దలు మా పట్ల ఇక్కడ విసుగును ప్రదర్శించినట్లే, ఈరోజు పట్టించుకోవడం లేదు కదా అక్కడ, ప్రదర్శించినట్లే మేము వీరి పట్ల విసుగును ప్రదర్శించేవాళ్ళం. మేము కూడా దునియాలో ఇట్లే వీళ్ళ మాట వినుకోకుండా వీళ్ళని పట్టించుకోకుండా సరైనటువంటి మాట వినేవాళ్ళము అని అంటారు. అదేదో ఇప్పటికి కూడా మాని మన వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఎవరైనా సరే మీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ఏది సరైనది అనేటువంటి నిర్ణయం తీసుకోండి. అంతే తప్ప ఒకరు చెప్పినారు అని చెప్పేసి ఫాలో కావద్దు. అందుకే మనం ఏం చెప్తాం అంటే ఫికాలో మాత్రమే తక్లీద్ ఉంది. ఫికా అంటే మస్లే మసాయిల్లో నీకు అంత జ్ఞానం లేనప్పుడు ఒక వ్యక్తి చేసినటువంటి ఇజ్తిహాద్ను నువ్వు అనుసరించవచ్చు, ఎందుకంటే నీకు దానికి సంబంధించి అంత డీప్ నాలెడ్జ్ లేదు కాబట్టి. కానీ అఖాయిద్లో తక్లీద్ ఉండదు, అఖాయిద్లో తక్లీద్ ఉండదు. అల్లా యొక్క విశ్వాసాల్లో వీటిల్లో ఒకరిని అనుసరించడం అనేది ఉండదన్నమాట. ఇది ఎప్పుడు మనిషి సొంతంగా తన జ్ఞాన పరిమితి మేరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది. అంతే తప్ప ఫలానా వాడు చెప్పాడు ఈ అకీదా పెట్టుకోమని కాబట్టి నేను పెట్టుకోవాలి, ఫలానా వాడు ఈ విధంగా చెప్పాడు, లేదా మా తాత ముత్తాతలు ఈ విధంగా నడిచేవాళ్ళు ఇదే మా అకీదా అని ఎప్పటికి ఇట్లాంటివి పెట్టుకోకూడదు. అకీదాల్లో ఎప్పుడు తక్లీద్ అనేది ఉండదు, అది హరాం, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా వారు సిగ్గుతో కుచించుకుపోయే విధంగా అల్లా వారి కర్మలను వారికి చూపిస్తాడు. అయినా సరే వారు నరకం నుండి బయటపడడం అన్నది అసంభవం. వారు ఎప్పటికీ నరకం నుండి బయటపడలేరు. కాబట్టి అనుసరించేటప్పుడు చూసుకొని అనుసరించి. యా అయ్యుహన్నాస్ కులు మిమ్మా ఫిల్ అర్ది హలాలన్ తయ్యిబా, ఓ మానవులారా, యా అయ్యుహన్నాస్ అన్నాడు అల్లాహ్ తఆలా, ఓ ముస్లింలారా అన్నాడు, ఓ మానవులారా మీరు తినండి తాగండి. వేటిని తినండి మీరు? భూమిలో దొరికేటువంటి మిమ్మా ఫిల్ అర్ది హలాలన్ తయ్యిబా, హలాల్ వస్తువులను అంటే పవిత్రమైనటువంటి వాటిని, మరియు తయ్యిబ్ పరిశుద్ధమైనటువంటి వాటిని మీరు తినండి. ధర్మసమ్మతమైనటువంటివి పవిత్రమైనటువంటి వస్తువుల్ని తినండి. దాదాపుగా ప్రపంచం మొత్తంలో ఎక్కువ భాగం ధర్మసమ్మతమైనటువంటి పవిత్రమైనటువంటి వస్తువులనే తింటారు. కొంతమంది ఆ ధర్మసమ్మతమైనటువంటి వాటిల్లో కొన్ని పదార్థాలు తీసి ఇతర వస్తువులు కూడా తినేటువంటి ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు జంతువుల్లో కనుక చూసుకుంటే పంది అనేది 100% మంది ప్రపంచంలో ఎక్కడైనా సరే నార్మల్గా కొంచెం దానికి సంబంధించి అవగాహన ఉన్న వాళ్ళు తినడానికి ఇష్టపడరు. కానీ ధర్మంలో కొంతమంది ఆ ధర్మావగాహన లేనటువంటి వాళ్ళు, మన మతమే కాదు ఇతర మతాల్లో సంబంధించి ఎవరైనా సరే దాన్ని కూడా తినేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అది అశుద్ధ భక్షకి, అది అశుద్ధం తింటుంది కాబట్టి అటువంటి దాన్ని తినడం అనేది అది సరైనటువంటి విషయం కాదు. ఇంకా అదేవిధంగా అధర్మ సంపాదన అంటే నువ్వు కష్టపడి సంపాదించింది కాకుండా ఇతరుల దగ్గర నుంచి దోచుకొని సంపాదించింది ఏదైతే ఉందో అది అందరికీ అధర్మమే. ముస్లింగా నేను దోచుకున్నా అది అధర్మమే, లేదా ఇతర మతం వాడు నన్ను దోచుకున్నా అది అధర్మమే, నేను ఇతర మతస్థులను దోచుకున్న అధర్మమే, ఏదైనా సరే దోచుకోవడం అనేది అయితే ఉందో అది అధర్మమే. కాబట్టి మీరు ఇటువంటి అధర్మమైనటువంటి పనులు, అధర్మమైనటువంటి సంపాదన తినకండి అని అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఏం చేసినట్టు అవుతుంది అంటే శైతాను అడుగుజాడల్లో నడిచినట్టు అవుతుంది. అందుకే అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు ఈ విషయం చెప్పిన తర్వాత, వలా తత్తబిউ ఖుతువాతి శైతాన్, మీరు శైతాన్ యొక్క అడుగుజాడల్లో నడవద్దండి. ఎందుకు నడవకూడదు అంటే ఇన్నహు లకుం అదువ్వుం ముబీన్, నిశ్చయంగా వాడు మీకు బహిరంగ శత్రువు. ఎవరైనా బహిరంగ శత్రువు మానవునికి ఉన్నాడు అంటే అది శైతాను మాత్రమే. వాడి యొక్క పని ఏమిటి అంటే అతనితో పాటు మనల్ని నరకానికి తీసుకెళ్ళాలి, దానికోసం తప్పులు చేయించాలి, దానికోసం పాపాలని చేయించాలి. ఏ విధంగా చేయిస్తాడు ఈ తప్పుల్ని పాపాలని అంటే ఆశ పెట్టి, మభ్యపెట్టి, లేదా అజ్ఞానం ద్వారా మీకు కట్టుకథలు చెప్పి, లేదా అల్లా పేరుతో ఏదైనా ఇది ముందు నుంచి ఉన్నదేలే, అల్లా తాలానే పెట్టిండేది సిస్టమ్ అని చెప్పి ఇట్లాంటి మాటలన్నీ చెప్పి వాడి వలలో వేసుకొని మభ్య పెడతాడు. అందుకే వాడు ఏం చేస్తాడు అంటే అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్నమా యామురుకుం బిస్సూయి వల్ ఫహషా, వాడు ఏం ఆజ్ఞాపిస్తాడు మీకు అంటే ఎప్పుడైనా సరే బిస్సూ అంటే
చెడు వైపునకే ఆజ్ఞాపిస్తాడు, చెడ్డ పనులు చేయడానికే ఆజ్ఞాపిస్తాడు. వాడు ఎప్పుడు నమాజ్ చదవమని నిన్ను ఆజ్ఞాపించాడు. నమాజ్ చదవకోకుండా ఉండడానికి ఎన్నెన్ని కారణాలు ఉన్నాయో అన్నెన్ని కారణాలని వెతకమని ఆజ్ఞాపిస్తాడు. నొప్పులున్నాయి పా, కూర్చోలేను పా, నడవలేను పా, ఇట్లాంటివన్నీ మాటలు. లేదా నాకు టైం కుదరడం లేదు పా, బాగుంటే నేను చదివేవాడిని. ఇవన్నీ నీ మాటలు కాదు, నీ మైండ్లో శైతాను పురిగొల్పినటువంటి ఆలోచనలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక బిజినెస్లోకి మనం ఎంటర్ అయ్యాం. బిజినెస్లోకి ఎందుకు అయ్యాం మనం? ఆ బిజినెస్ ద్వారా మనం లాభం పొందాలని ఎంటర్ అయ్యాం. ఇప్పుడు ఆ బిజినెస్ని చేయడానికి ఆ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నియమాలు, ఆ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అంతా మనకు నేర్పిస్తుంది. అది నేర్పించింది తీసుకొచ్చి మనం ఏం చెప్తాం? అదే ఇక్కడ చెప్తాం, అంతే కదా. వేరేది ఏమన్నా చెప్తామా? మనం ఏమైనా కొత్తగా రీసెర్చ్ చేసి చెప్తామా? లేదు కదా. ఇప్పుడు ఒక సబ్బు ఉంది, సబ్బును అమ్ముతున్నామంటే సబ్బును అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు ఒక కంపెనీ వాడు. ఇది రాసుకుంటే చర్మం తెల్లగా అవుతుంది, లేదా ఇందులో సువాసన ఉంటుంది. నువ్వు కూడా ప్రజలకి ఏం చెప్తావు? అదే చెప్తావు. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? లాభం ఆశించి వెళ్ళావు, అందుకని అదే చెప్తావు. ఈ శైతాను చెప్పేటువంటి మాటలు మనం ఎందుకు చెప్తాము అంటే, ఒక లాభం ఆశించి పోయాము. అది ఏం లాభం అంటే, అది అల్లాహ్ తాలా యొక్క నియమాల్ని పాటించడంలో అలసత్వం పొంది, ఆయన ఆజ్ఞల్ని పాటించడానికి మనకు చేతగాక తాత్కాలిక సుఖానికి అలవాటు పడినప్పుడు, అక్కడ లాభం కోసం ఏదైతే మనం కంపెనీ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని వస్తామో, ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ అల్లాహ్ తాలా యొక్క ఆజ్ఞల పట్ల అలసత్వం వస్తుందో, శైతాను దగ్గర మనం కంపెనీని పొందుతాం అనమాట. శైతాను సహవాసాన్ని పొందుతాం. ఇప్పుడు మనకు అక్కడ కంపెనీ వాడు ఏ విధంగా అయితే మాటలు నేర్పిస్తాడో, ఇక్కడ శైతాను ఆ ప్రోడక్ట్ అమ్మడానికి, మనం కంపెనీ యొక్క ప్రోడక్ట్ అమ్మడానికి మనకి ఏ విధంగా అయితే కంపెనీ మాటలు నేర్పిస్తుందో, మన యొక్క ఈ అలసత్వానికి కారణాలు అమ్ముకోవడానికి వాడు మాటలు నేర్పిస్తాడు. ఇది జాయిజే, ఇది జస్టిఫైడే, నాకు నేను ఈ పని చేయడం నాకు ధర్మసమ్మతమైందే అన్నట్టు అనమాట. వాడు ఏ విధంగా నేర్పిస్తాడో వీడు అదే విధంగా నేర్పిస్తాడు. వాడు ఎందుకు నేర్పిస్తాడు? నా ప్రోడక్ట్ ఇది మంచిది, ఇది కరెక్టు అని చెప్పడానికి వాడు మాటలు నేర్పిస్తే, నేను చేస్తాండే ఈ తప్పు పని నీకు కరెక్టే, నువ్వు చేయొచ్చు అనేటువంటి సాకుల్ని ప్రపంచానికి చెప్పడానికి శైతాన్ని నేర్పిస్తాడు. వాడు ఎటువంటివి నేర్పిస్తాడు? ఇట్లాంటి చెడ్డ పనులే నేర్పిస్తాడు, నీతిమాలిన పనులే నేర్పిస్తాడు. వాడు పేదరికం భయంతో దానాలు చేయొద్దని నేర్పిస్తాడు. వాడు పేదరికాన్ని చూపిస్తూ బిడ్డల్ని చంపుకోమంటాడు. వాడు పరస్త్రీల వంక చూసి వారి యొక్క మైకంలో మునిగి తేలేలాగా చేస్తాడు. వాడు ఏది కూడా నీకు మంచిని ఆజ్ఞాపించాడు, ఏది కూడా మంచిని ఆజ్ఞాపించాడు. వాడు ఎప్పుడైతే వాడి యొక్క చెడు నేను గుర్తిస్తావో, నీ మనసులో ఉండేటువంటి ఫరిష్తా ఎవరైతే ఉన్నారో వాడి యొక్క ఆలోచనలు నీకు మళ్ళీ రాకోకుండా అడ్డపడతాయి. ఎప్పుడైతే నువ్వు వాడి యొక్క చెడు, వాడి యొక్క మాటల్ని నువ్వు వినడం ప్రారంభిస్తావో, ఈ ఫరిష్తా యొక్క ఎఫెక్ట్ నీ దగ్గర నుంచి తగ్గిపోయి, ఇక్కడ ఉన్నటువంటి జిన్నాత్ నీతో పాటు ఎవరైతే ఉంటారో అతడు నిన్ను ఇంకా ప్రేరేపించి ఆ కార్యం చేసే మాదిరిగా నిన్ను ఉసిగొలుపుతాడు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. మనమందరం కూడా అల్లాహ్ తఆలా మనందరినీ శైతాన్ యొక్క ప్రేరణ నుంచి, శైతాన్ ఆజ్ఞలను పాటించడం నుండి అల్లాహ్ మనందరినీ రక్షించుగాక. ఇంకా అన్నిటికంటే భయంకరమైనది వాడు ఏం చేయిస్తాడంటే, వైన్ తఖూలు అలల్లాహి మాలా తాలము. అల్లాహ్ నీతి బాహ్యమైన చర్యలు, చెడు పనులు ఏదైనా చేయిస్తే తౌబా చేసుకొని ఏదన్నా అల్లాహ్ తఆలా మార్గంలో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో దారుణమైన పని ఏం చేయిస్తాడంటే వాడు, ఈ ప్రజలకు ఉండే అజ్ఞానంతో అల్లాహ్ పేరుతో అల్లాహ్ చెప్పని మాటల్ని చెప్పిస్తాడనమాట. ఎన్ని చేస్తున్నారు ఈ కాలంలో మన ముస్లిం ప్రజలు కూడా అంటే, అల్లాహ్ పేరుతో అల్లాహ్ చెప్పనటువంటి పనులను, అల్లాహ్ చెప్పనటువంటి మాటలను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పనటువంటి పనులను, చేయనటువంటి పనులను, చెప్పనటువంటి మాటలను ఇది అల్లాహ్ తాలా అవతరింపజేసిందే అన్నట్టు చెప్తారనమాట. ఇవి నేర్పించేది కూడా వాడే. ఎప్పుడైతే వైజా ఖీల లహ్ముత్తబివు మాంజలల్లా, ఎప్పుడైతే మనం చెప్తామో అల్లా అవతరింపజేసినటువంటి గ్రంథాన్ని అనుసరించండి అని మనం ఎప్పుడైతే చెప్తామో, వాళ్ళు ఏం చెప్తారంటే, కాలు బల్ నత్తబివు మా అల్ఫైన అలైహి ఆబానా. ఏమిటి? మా తాతలు తండ్రులు, మా తాతలు తండ్రులు, మా పూర్వీకులు అవలంబిస్తూ ఉండగా చూసినటువంటి పద్ధతినే మేము అనుసరిస్తాం తప్ప నువ్వు చెప్పేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి పద్ధతిని మేము అనుసరించము అంటారన్నమాట. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అంటే,
శైతాను కోచింగ్ స్పెషల్ కోచింగ్ క్లాసెస్ పెట్టి ఏళ్ళ నుంచి నేర్పించింటాడే వాళ్ళే చెప్పేది. కాదు ఈ విధంగా లేదు గ్రంథంలో, ఈ విధంగా ప్రొఫెసర్ హసన్ గారు చేయలేదు, ఇది చేస్తే ఏమొస్తుంది అంటే అవన్నీ చెప్పొద్దు. భిన్నాన్సి ఆతాయి ఏళ్ళ నుంచి వస్తుంది. నువ్వు పుట్టను కూడా పుట్టలే అప్పటికి, మా తాతోళ్ళు కూడా పుట్టలే, అప్పటి నుంచి చేస్తున్నాం మేము ఇది. ఇవన్నీ ఎవరి పేరు మీద చెప్తారు? ఏదో అల్లా అవతరింపజేసినాడు అన్నట్టు చెప్తారు. అల్లాహతల పెట్టినాడు ఈ పద్ధతి అన్నట్టు చెప్తారు. ఇవన్నీ మీకు నేర్పించింది ఎవరు ఇట్లా చెప్పమని అంటే అది శైతాన్. అప్పుడు అల్లా ప్రశ్నిస్తున్నాడు, అవలవు కాన ఆబాహుం లా యాకిలూన షయ్యం వలా యహతదూన్. ఒకవేళ వీళ్ళ పూర్వీకులకి తెలివి లేకపోయినా, బుద్ధి లేకపోయినా, అజ్ఞానులుగా ఉన్నా, వారికి సన్మార్గం పొందకపోయినా కూడా వీళ్ళు అట్లే అనుసరిస్తారా? అట్లే అనుసరిస్తారా? అనుసరించరు. దునియా విషయంలో అయితే అనుసరించరు. మా తాత కేవలం ఒక చొక్కా, 2 చొక్కాలు, 2 ప్యాంట్లు లేదా 2 పంచెలు పెట్టుకొని జీవితం మొత్తం గడిపినాడయ్యా. ఎప్పుడు రాగి సంగటి, ముద్ద ఇట్లాంటివి తప్ప ఏ రోజు వేరేవి తినలేదయ్యా అని చెప్పినప్పుడు, వీడేమో పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్లు అన్నీ తింటాడు. ఇంట్లో ఒక 30-40 జతలు బట్టలు ఉంటాయి. అక్కడ మాత్రం తాత ముత్తాతలను అనుసరించడు. మా తాత నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యా. మా తాత అంటే ఏం పేరుంది అనుకున్నాం. ఇప్పటికి మీరు చెప్తూనే ఉంటారు, గమనించండి. క్యా నామ్ థా హమారే ఖాందానికి క్యా మాలూమ్. हमारे बाबा का तो जमाने में ఇక ఏమంటారు, ఆ వడ్డీకి కాకోకుండా అసలు పత్రం లేకోకోకుండా కూడా అప్పులు ఇచ్చేవాళ్ళు. అంత పేరు ప్రతిష్టలు ఉన్నాయని. మరి అంత పేరు ప్రతిష్టలు నీకేడిసి సావలేదే? నీకేడిసి సావలేదే? అట్లాంటివి అనుసరించం మనం. అట్లాంటివి అనుసరించం. లేదా ఇప్పుడు మీ తాత ముత్తాతల్లో ఎవరైనా ఫ్రాడ్ చేసి కోట్లు ఎగరగొట్టిపోయినారనుకో, ఇప్పుడు మీరు కూడా అదే చేస్తారా? అదే చేస్తారా? లేదా మీ తాత ఐపీ పెట్టిపోయినారంటే మీరు కూడా ఐపీ పెట్టిపోతారా? లేదే. దునియా విషయంలో బాగా ఆలోచించి మీ యొక్క క్యారెక్టర్ మేరకు మంచి చేయాలనే, మంచిని సంపాదించుకోవాలనే, పేరు ప్రఖ్యాతులు పొందాలనే తప్పిస్తారు. మరి అల్లా విషయం వచ్చేటప్పటికి మాత్రం అందులో ఇది చెప్పినాడా అల్లాహ్ తఆలా? ప్రవక్త గారు ఇది చెప్పినారా? వాళ్ళు చేసినంత మాత్రాన మనం ఎందుకు చేయాలి? మనకు తెలివి లేదా? మా తాత ఐపీ పెట్టినంత మాత్రాన నేనెందుకు ఐపీ పెట్టాలి? మా తాత వ్యాపారంలో నష్టం తెచ్చుకున్నాడు, ఫలానా వ్యాపారం చేసి, నేను ఆ వ్యాపారం చేయను, నేను వేరే వ్యాపారం చేస్తానంటావు కదా వ్యాపారం అయితే. మరి ఇదెందుకు దీనిలో మాత్రం మా తాత ముత్తాతలు దీనిలో నష్టపోయినారు, నేను కూడా దీనిలో నష్టపోతాను, పనికిమాలిన వాళ్ళలాగానే మిగులుతానని మాత్రం ఎందుకంటారు? వాళ్ళ కర్మలు వాళ్ళవి, మన కర్మలు మనవి. ఈ విషయం ఎందుకు గుర్తుపెట్టుకోరు అని అల్లాహ్ తఆలా ప్రశ్నించడం జరుగుతుంది. ఈ వమసలుల్లజీన కఫరు, ఎవరైతే ఈ సత్య తిరస్కారులు ఉంటారో వారి యొక్క ఉపమానం ఏ విధంగా ఉంటుందంటే, కమసలిల్లజీ యనీకు బిమా లా యస్మౌ ఇల్లా దుఆం వనిదా. వాళ్ళ యొక్క ఉపమానం ఏ విధంగా ఉంటుందంటే, పశువుల కాపరి అరుపు విని పశువులు పరిగెత్తుకుంటూ వస్తాయి అట్లుంటుంది అనమాట. ఇప్పుడు కేక వేసినాడు పశువుల కాపరి, పశువులను తోలేవాడు. ఒక రకమైన కేక ఉంటుంది, వాళ్ళకి పిలిచే ఒక రకమైనటువంటి పిలుపు ఉంటుంది. దానికి ఏం తెలుసు, వాడు ఎందుకు పిలిచినాడో దానికి అనవసరం. ఆ కేక వేస్తే ఏం చేయాలా? అక్కడికి రావాలా. అదొక్కటే తెలిసిలేదు పశువులకు. మీరు వాడు ఎందుకు చేసినాడో తెలియదు. ఆ పని అల్లాహ్ తఆలా చెప్పింది ఎందుకు చేసినాడో తెలియదు. దాంతో ఏం చేస్తే ఏమొస్తుందని తెలియదు. కేవలం వాడు చెప్పినాడు, ముందోళ్ళు చేసినారు ఇంట్లో అని చెప్పేసి మనం చేస్తామే. ఇది ఎటువంటిదంటే, పశువులు ఉంటాయే గుడ్డిగా ఒక కేకేస్తే ఏం లేదు, అన్నీ ఒకదాంతో పాటు ఒకటి వస్తుంటాయే, దానిలో మాదిరి అని చెప్తాడు అల్లాహ్. పశువులతో పోల్చడం జరిగిందన్నమాట. ఎందుకు చేస్తున్నామో ఏమో, ఇది చెప్పినారా లేదా, ధర్మసమ్మతమా కాదా అనేది కూడా మనకు తెలియదు. ముందోళ్ళు చెప్పినారు, చేస్తున్నాం. ఇటువంటి వాళ్ళ గురించి అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, సుమ్ముం బుకుమున్ ఉముయున్ ఫహుం లా యాకిలూన్. వారు చెవిటివారు, వారు మూగవారు, వారు గుడ్డివారు. లా యాకిలూన్, వాళ్ళకు బుద్ధి లేదు, వాళ్ళకు తెలివి లేదు, వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు కాదు అని. కాబట్టి ఇటువంటి సత్య తిరస్కారుల గురించి అల్లాహ్ తఆలా చెప్పడం జరిగింది. ఇది కొన్ని విషయాల్లో మన ముస్లింలలో కూడా ఈ రోగం కొంచెం కనిపిస్తుంది. ఇప్పటికైనా వాళ్ళు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సూచించినటువంటి విధానం వైపుకే రావాలి. నమాజుల్ని నెలకొల్పాలి, జకాతును చెల్లించాలి, హజ్ ఉమ్రాలను చేసేటువంటి ప్రయత్నం చేయాలి, ఉపవాసాలని పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి పనులు చేసి వారి యొక్క ఈమాన్ని వాళ్ళు నిలుపుకుంటే బాగుంటుంది. అందుకే అల్లాహ్ తఆలా ఏం తెలియజేస్తున్నాడంటే, వీరి మాదిరిగా మీరు కావద్దండి. యాయు అల్లజీన ఆమను, ఇంతకుముందు ఎవరు చెప్పినాడు అల్లాహ్ తఆలా? యాయు అన్నాస్, అందరికి చెప్పినాడు మీరు ఇటువంటి పనులు చేయొద్దండి అని.
ఇప్పుడు విశ్వాసులకు తెలియజేస్తున్నాడు. యా అయ్యుహల్లజీన ఆమను, ఓ విశ్వాసులారా, కులూ మిన్ తయ్యిబాతి మా రజక్నాకుం, అల్లా మీకు ప్రసాదించినటువంటి దాంట్లో నుండి పవిత్రమైనటువంటి వస్తువుల్ని మీరు తినండి. వష్కురు, మరియు ఆయనకు కృతజ్ఞత చూపించండి. వష్కురూలిల్లా, అల్లా కోసం మాత్రమే మీరు కృతజ్ఞత చూపించండి. ఇన్ కుంతుం ఇయ్యాహు తాబుదూన్, ఒకవేళ మీరు అల్లాను ఆరాధించేవారే అయితే. ఒకవేళ చేయడం లేదు అంటే 5 పూట నువ్వే సజ్దాలు చేసినా నువ్వు అల్లాహ్‌ని ఆరాధించడం లేదు. ఏది? నువ్వు పవిత్రమైనటువంటి వస్తువుల్ని తినకోకుండా, ధర్మసమ్మతమైనటువంటి సంపాదన సంపాదించుకోకుండా నువ్వు ఎన్ని సజ్దాలు చేస్తున్నా కూడా నువ్వు ఇంకా అల్లా ఆరాధన చేయనట్టే నువ్వు. ఎందుకు? అల్లా ఏమంటున్నాడు? ఓ విశ్వసించిన వారలారా, మీరు కేవలం అల్లాను ఆరాధించేవారే అయితే మేము ప్రసాదించినటువంటి పవిత్రమైన వస్తువులనే తినండి, తాగండి. అల్లాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండండి. ఏది ఇచ్చినాడో దానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉండండి. ఎందుకు? ఇంతకుముందు కూడా మనం చెప్పాం, సూరా ఇబ్రాహీంలో ఆయత ఉంటుంది. ఎవరైతే అల్లాహతాలా యొక్క శుక్రియా అదా చేస్తూ ఉంటారో అల్లాహతాలా వారికి మరింత అనుగ్రహిస్తాడు. ఎవరైతే అల్లాహతాలా యొక్క కుఫర్ చేస్తారో అల్లాహతాలా వారికి శిక్షనిస్తాడు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి ఏమి అల్లాహతాలా హలాల్ చేసినవి, ఏమి హరాం చేశాడు, ఇవి ఇన్షా అల్లాహతాలా తర్వాతి ఆయతుల్లో మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సూరతుల్ బకరాలో 172 ఆయతులు పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ సెషన్లో మనం 172 నుంచి కొనసాగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అల్లాహతలతో దువా చేస్తున్నాను. అల్లాహతల ఏదైతే మనం ఇంతవరకు చెప్పుకున్నామో, చదివామో, విన్నామో వాటన్నిటిని బాగా అర్థం చేసుకొని మన జీవితంలో వాటిని అమలు చేసే విధంగా అల్లాహతల మనందరికీ సన్మార్గాన్ని ప్రసాదించాలని, పవిత్రమైనటువంటి ధర్మ సంపాదనతో కూడినటువంటి వస్తువుల్ని, ధర్మమైనటువంటి వస్తువుల్ని మనందరం తినేలాగా అల్లాహతల మనల్ని అనుగ్రహించాలని, ఎప్పుడైనా అధర్మం వైపుకు మనం గనక మన మనసు మళ్ళితే అల్లాహతాల తన ప్రత్యేక కృపతో మనందరినీ కాపాడాలని, అల్లాహతాల మనందరికీ స్వర్గంలో చోటు కల్పించాలని అల్లాహతాలకు దువా చేస్తూ, వమా అలైనా ఇల్లల్ బలాగుల్ ముబీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.